అందరికీ మరి ప్రభు పేట వందనాలండి. మేము కరెక్ట్గా ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఎప్పుడైతే ఆరాధన మొదలైందో అప్పటి నుంచి మేము ఇక్కడికి రావడం మొదలు పెట్టాము. మరి షాలేం రాజు బావ ద్వారా మరి నేను రావడం ఇక్కడికి మరి ఒకసారి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకొని అన్న చెప్పినప్పుడు నేను వచ్చానండి. విశ్వాసంతో మేము వచ్చాము. అయితే నాకు 2021లో వివాహం అయింది. అయిన తర్వాత మాకు గర్భఫలం లేదండి. గర్భఫలం లేనప్పుడు వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. అన్నతో ప్రేయర్ చేయించుకున్నాం. ఫస్ట్ మంత్ ప్రేయర్ చేయించుకున్నాము, వెళ్ళాము, కానీ ఏం కన్సీవ్ అవ్వలేదు తను. సెకండ్ మంత్ మళ్ళీ మేము వచ్చాము. సెకండ్ మంత్ మేము వచ్చినప్పుడు అన్న ప్రార్థన చేసి నీ ఒళ్ళో దేవుడు బిడ్డను చూపిస్తున్నాడమ్మా నాకు అని చెప్పి అన్న ఒక వాగ్దానం మాకు ఇచ్చాడనమాట. ఆ వాగ్దానం పట్టుకుని వెళ్ళి మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అదే నెలలోనే మరి నా భార్య కన్సీవ్ అయింది. దేవుడు మరి మమ్మల్ని ప్రేమించి మరి ఒక బిడ్డను మాకు అనుగ్రహించాడు. అది కేవలం దేవుని కృప, మరి అన్న ప్రార్థన. తండ్రి స్తోత్రం, మీరు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. అద్భుతమైన రీతిలో చక్కని కుమార్తెనిచ్చారు తండ్రి. ఈ పాపకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ బిడ్డకు రిషిక అనే పేరుని నామకరణం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. రిషిక.